మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎడ్ల రవి పటేల్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏ అనేది చూసుకుంటే అన్ని రంగాల్లోని ముందుకు వెళ్తూ ఉంది. అండ్ ప్రతి రంగంలోని కూడా ఏ అనేది ఉపయోగిస్తూ ఉన్నారు. అసలు టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మన భారతదేశం కూడా చాలా ముందంజలో ఉందని చెప్పచ్చు. అండ్ ఈ న్యాయ రంగంలో చూసుకుంటే ఈ ఏ ఏమైనా ఉపయోగపడుతుందా? అసలు ఏ అనేది న్యాయ రంగంలో కూడా అడుగు పెట్టిందంటారా? చూడండి, ఇది ఇప్పుడైతే ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే నడుస్తుంది. ఓకే, అన్ని ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో కానీ, మ్యూజిక్లో కానీ, సాఫ్ట్వేర్లో కానీ ఏఐ యూజ్ చేస్తున్నారు. అలానే మా జ్యుడిషియరీకి ఈ అడ్వకేట్ లాయర్ ఫీల్డ్లో కూడా ఏఐ ఎప్పుడో వచ్చేసింది. అంటే ఒక 1 year నుంచి వెళ్ళి ఏఐని చాలా వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో కూడా సుప్రీంకోర్టులో ఏఐ టూల్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అది అన్ని హైకోర్టుకి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వరకు కూడా వచ్చేసింది. అంటే ఈ ఏఐ టూల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఎవరైతే అప్కమింగ్ అడ్వకేట్స్, యంగ్ అడ్వకేట్స్ ఉన్నా, లేకపోతే ఈ అడ్వకేట్ ఫీల్డ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ దీన్ని ఇప్పుడు ఏదైతే ఏఐ టూల్స్ అయితే ఏదైతే తయారు చేశారో, అడ్వకేట్స్కి ఈ జ్యుడిషియరీకి స్పెషల్గా కొన్ని టూల్స్ కూడా తయారు చేశారు. మన అందరికి తెలిసిన ఏంటంటే చాట్ జీటీపీ ఉంది కదా, జీపీటీ ఉంది, చాట్ జీపీటీ ఉంది. అలానే అడ్వకేట్స్ ప్రొఫెషన్కి యూజ్ అయ్యి కూడా చాలా మంది డెవలప్ చేశారు ఈ టూల్స్ అన్నిటిని. ఓకే, అసలు ఏ విధంగా యూజ్ అవుతుంది సార్ ఈ చాట్ జీపీటీ అనేది మనకి? ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే, ఒక అడ్వకేట్కి ఇంతకుముందు ఏదన్నా ఒక కేసు రిఫర్ చేయాలంటే బుక్స్ తీయాలి, ఆ సెక్షన్ ఏంటో తెలుసుకోవాలి, దానికి ఒక టైం, అంటే టైం ఎక్కువ పట్టేది. ఇప్పుడు మనకు ఈ యొక్క ఏఐ టూల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకు లెస్ టైంలో మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ అడ్వకేట్ ఫీల్డ్ ఎంత సీనియర్ అడ్వకేట్ ఉన్నా, ఎంత ప్రొఫెషనల్ గా అడ్వకేట్స్ ఉన్నా కూడా వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ పైన మనకి నాలెడ్జ్ ఉండదు. అంటే ఈ జ్యుడిషియల్ ఎలా ఉంటుందంటే, క్రిమినల్స్ కేసెస్ ఉంటాయి, సివిల్ కేసెస్ ఉంటాయి, ఒక thousands of యాక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇంటర్నేషనల్ యాక్ట్స్, కొన్ని స్పెసిఫిక్ స్టేట్ యాక్ట్స్ ఉంటాయి. నీకు ఎలాంటి యాక్ట్ కావాలన్నా, ఎలాంటి సెక్షన్ కావాలన్నా, నీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం ఈ ఏఐ టూల్స్ యూజ్ చేస్తే, చాట్ జీపీటీ ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే మన ప్రొఫెషన్లో కొన్ని డౌట్స్ ఉంటాయి, మనకి డౌట్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళకి అంటే సీనియర్ని కన్సల్ట్ చేయడము, లేకపోతే బుక్ రిఫర్ చేయడము, ఈ టైం కూడా తగ్గిస్తుంది. ఓకే, తర్వాత దానికి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్, ద రిలవెంట్ జడ్జ్మెంట్స్ కూడా ఉంటాయి కదా, అది వెతుక్కోవడానికి కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇదే స్పెసిఫిక్ కేసు మీద వేరే స్టేట్ హైకోర్ట్స్లో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు, అలాగే సుప్రీంకోర్టులో ఏదైనా లేటెస్ట్ జడ్జ్మెంట్ వచ్చిందా. ఇది ఏమవుతుందంటే, మన ప్రొఫెషన్కి, మన క్లయింట్కి, మన కేసుకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే టైంకి తక్కువ అవుతుంది, రిసోర్సెస్ మీద, రీసెర్చ్ మీద పెడితే మనకు క్లయింట్ కూడా సాటిస్ఫాక్షన్ చేసే మనం ప్రాపర్గా వర్క్ చేయాలి దీనిపైన. అని సార్, ఇది న్యాయరంగంలో ఉపయోగపడుతుంది అని తెలుస్తుంది, కరెక్టే. కానీ ఇది ఉపయోగించుకోవడానికి సంథింగ్ ఏమన్నా అప్రూవల్స్ ఏమన్నా వచ్చినాయి సార్ న్యాయరంగంలో ఉపయోగించడానికి? అప్రూవల్స్ ఏమి, ఇవన్నీ టూల్సే. ఓకే, అందరి హ్యాండ్రైడ్ ఫోన్, ఐఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే, అడ్వకేట్కి ఒక టెక్నాలజీ మీద కొంచెం నాలెడ్జ్ ఉండి, మొబైల్ యూటిలైజ్ చేయడం, ఎట్లా యూజ్ చేయాలి ఉంటే ఏఐ టూల్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మేము ఒకటి చూపెడతాను చూడండి. ఓకే సార్. Hi Ravi, how are you doing today? Yeah, I have small doubt. What is the IPC section 302? What is the punishment of the section? Sure, Ravi. IPC section 302 deals with punishment for murder. If someone intentionally causes the death of another person, they can be punished under this section. Punishment under section 302: 1. Death penalty, given in the rarest of rare cases. 2. Life imprisonment. This is the usual punishment. 3. Fine. The court may also impose a fine alongside imprisonment. The court decides the punishment based on the severity and intent of the crime. Thank you. Any relevant landmark judgment is there in Supreme Court? Give me one example judgment. Yes, a landmark Supreme Court judgment related to Section 302 IPC is Bachan Singh v. State of Punjab, 1980. In this case, the Supreme Court upheld the constitutionality of the death penalty under Section 302, but laid down the rarest of rare doctrine. It held that the death penalty should only be awarded in cases where the crime is so heinous that it shocks the conscience of society, and no other punishment would be appropriate. Would you like me to explain the doctrine further or discuss another case? Thank you. ఇలా ఎగ్జాక్ట్లీ సార్, ఇది సెక్షన్స్ చెప్తుంది అండ్ పడే శిక్షల గురించి కూడా చెప్తుంది. కానీ ఇది ఫ్యూచర్లో ఏమన్నా ఏ అనే తీర్పిచ్చే రకంగా ఏమన్నా మారే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు
తీర్పియడానికి జడ్జెస్కి ఒక ఏఐ టూల్ అనేది వాళ్ళకి ఒక రిఫరెన్స్ లాగా అంటే హెల్పింగ్ చేస్తుంటుంది. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఈ మధ్య న్యూస్లో చూసాము, ఒక 2 హైకోర్ట్స్లో కూడా జడ్జెస్ ఒక తీర్పిచ్చే ముందు కూడా ఏఐ అప్రోచ్ అయ్యి ఏఐతోని వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఏఐ Okay. ఎలా అప్రోచ్ అవుతారంటే ఇప్పుడు ఏమైనా డిఫికల్టీ ఉన్నప్పుడు కంపారిజన్లో లేకపోతే ఆ కేసులో కొన్ని ఇది దానికి అంటే అంతిమ తీర్పు అడ్వైజ్ చేస్తుంది, అడ్వైజర్గా Okay. కూడా యూటిలైజ్ చేసుకున్నారు దీన్ని. నాకు తెలిసి భవిష్యత్తులో మీరు అన్నట్టు జడ్జెస్ తీర్పులో కూడా ఏఐ పాత్ర చాలా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ సార్, అంటే ఏ పాత్ర కొంతవరకు ఉంటుందంటారా? ప్రాపర్ గా మొత్తం ఏ మీద ఆధారపడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారా? ఏ మీద ఆధారపడాల్సి అంటే ఏదై మొత్తానికి అయితే ఎప్పుడు ఉండదు, ఎప్పుడైనా మన హ్యూమన్ బీయింగ్ అనేది ఉంటుంది, లీడ్ ఎగ్జాక్ట్లీ చేస్తుంది. సార్. ఓకే, ఏఐ అనేది మనం క్రియేట్ చేసుకుంది. బట్ ఏఐకి ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటుందంటే మనకు ఒక సెక్టార్లో నాలెడ్జ్ ఉంటుంది. ఆమె ఇప్పుడు నేను క్రిమినల్ అడ్వకేట్ అంటే నాకు క్రిమినల్ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, అవును సివిల్ సార్. వాళ్ళు సివిల్లో ఉంటుంది. అవును సార్. అయితే ఒక 2-3 సెక్టార్ని కలిపి మల్టిపుల్ డేటాబేస్ నుంచి మనకు రిజల్ట్ అవ్వాలంటేనే అప్పుడు చాట్ జీటీపీ యూజ్ చేస్తుంది. ఇది ప్రొఫెషన్కి చాలా అంటే ఉపయోగపడుతుంది ఏఐ టూల్స్. అబ్సల్యూట్లీ సార్. అండ్ ఏ విధంగా అండ్ ఆ ఏఐని న్యాయ వ్యవస్థలో ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించే అవకాశం ఇప్పుడు ఉన్నాయంటారు? ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకటికి నోటీస్ పంపించాలి నేను. ఓకే, నోటీస్ పంపించాలనుకుంటే ఏఐ టూల్ నోటీస్ కూడా జనరేట్ చేస్తుంది, నోటీస్ కూడా జనరేట్ చేస్తుంది. అలానే డ్రాఫ్టింగ్ లో కూడా హెల్ప్ చేస్తుంది మనకి. Okay. డ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు లీగల్ డ్రాఫ్టింగ్ ఉంటుంది, కోర్టులో మనం ఏదైతే పిటిషన్స్ చేస్తామో అదన్నీ మనకు హెల్ప్ అంటే డ్రాఫ్టింగ్ మనకి ఆల్మోస్ట్ 80% ఇస్తుంది. మీరు 20% మన క్లయింట్ నేమ్ అని యాడ్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకటి నోటీస్ కావాలనుకో, హ్యాండ్ లోన్ ఇచ్చాను నేను మీకు ఒక 50,000 హ్యాండ్ లోన్ ఇచ్చాను, మీరు ఇవ్వట్లేదు నాకు, ఓకే. ఒక నోటీస్ కావాలని అడుగుతున్నాను, ఏఐని అడుగుతున్నాను. ఓకే, ఇది వాయిస్తో కాకుండా టెక్స్ట్తో అడుగుతున్నాను. ఓకే. సంజయ్ టేకెన్ 50,000 హ్యాండ్ లోన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఈ డిడ్ నాట్ గివ్ ద మనీ, హౌ టు సెండ్ ద లీగల్ నోటీస్. చూడండి ఇక్కడ మనకి ఏదైతే లీగల్ నోటీస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ సెండ్ చేసేసింది. 15 డేస్లోకి ఇవ్వకపోతే వి విల్ టేక్ 15-30 డేస్లోకి ఇవ్వకపోతే విల్ టేక్ ది యాక్షన్ అని చెప్పేసి. ఇలా నాట్ ఓన్లీ ఆల్ నోటీసెస్ కూడా రేపు మనకు పార్ట్ వీల్నామా కావాలి. ఎగ్జాంపుల్ ఓకే, వీల్నామా ఉంది, వీల్నామా అంటే నాకు ఇప్పుడు డైరెక్ట్ విల్ డీడ్ కావాలనుకోండి, ఇక విల్ డీడ్ అని కొట్టేయగానే డైరెక్ట్ విల్ డీడ్ అనేది డ్రాఫ్టింగ్ వచ్చేస్తుంటుంది. ఓకే. విల్ డీడ్ కావాలన్నా, పార్టీషన్ డీడ్ కావాలన్నా, రెంటల్ అగ్రిమెంట్ కావాలన్నా, ఓకే, ఇదంతా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. ఓకే. అండ్ సార్, మీరు ఇప్పుడు ఎంత అడ్వకేట్ అయినా మీకంటూ ఒక స్టాఫ్ అనేది ఒకటి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఏఐ వల్ల కొన్ని చాలా ఉద్యోగాలు పోతాయని మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. ఈ న్యాయ రంగంలో రావడం వల్ల సంథింగ్ మీ న్యాయవాదులకు కానీ లేకపోతే మీ కింద పనిచేసే కొంతమంది అడ్వైజర్లకు కానీ ఏమన్నా వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉందంటారా? గ్లోబల్ గా ఏఐ రావడం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్లనే ఉద్యోగాలు అనేవి తగ్గిపోతుంటాయి. దీనిలో కూడా 5-10% తగ్గే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మేము ఒక టైపిస్ట్ మీద, స్టెనోగ్రాఫ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఓకే, ఇప్పుడు కొంతవరకు తగ్గుతుంది అన్నట్టు. అండ్ సార్, వన్ థింగ్ ఇంకొకటి, ఇక్కడ ఇన్ని ఐడియాలు ఏఐనే ఇస్తుంది. అసలు ఏ సెక్షన్కి ఏ శిక్షలు పడతాయో, లేకపోతే ఏ పరమైన తప్పు చేస్తే ఎలాంటి సెక్షన్లు అమలు అవుతాయి అని ఇన్ని విధంగా చెప్తుంది కదా. ఇది ఏఐని బయట వాళ్ళు యూజ్ చేసుకుని చాట్ జీపీటీని దానివల్ల వాళ్ళే మీకు ఐడియాలు ఇస్తుంటాం వల్ల మీ న్యాయవాదులకి ఏమన్నా సంథింగ్ వచ్చే ఇన్కమ్ తగ్గే అవకాశం ఉందంటారా? ఇన్కమ్ కోసం ఏం కాదు, బట్ ఇప్పుడు క్లయింట్కి నాలెడ్జ్ వస్తుంది ఇలా. ఇంకోటి క్లయింట్ నాలెడ్జ్ వచ్చి మా దగ్గరకు వస్తేనే మేము ఈజీగా కేసు డీల్ చేయగలుగుతాం. ఓకే, అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలం, అతనికి కూడా ఐడియా ఉంటుంది. ఓకే, ఈ కేసు వేసిన తర్వాత 5 years అవుతుంది, లేకపోతే ఒక 2 years అవుతుంది, ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి ఒకటి నాలెడ్జ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇంకా అడ్వకేసీకి ఈజీ అనిపిస్తుంది. ఒక అడ్వకేట్ క్లయింట్ మధ్య రిలేషన్ ఇంకా బిల్డ్ అవుతుంది. ఓకే, అర్థం చేసుకోగలుగుతారు కదా. ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళకి కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కావడం వల్ల మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఆ మిస్అండర్స్టాండింగ్ జరిగే అవకాశాలు తగ్గుతాయి. ఓకే, ఏమేమి ఈ ఒపీనియన్ ఏంటి సార్ న్యాయరంగంలో? చాలా అంటే ఇది ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న అప్కమింగ్ అడ్వకేట్స్ కానీ లేకపోతే కొత్త వాళ్ళకి కానీ ఇది ఏఐ టూల్స్ యూజ్ చేస్తుంటే మనకు ఈ లీగల్ ప్రొఫెషన్లో మన సమయం తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ ద ప్రొఫెషన్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు అన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు ఆ పిటిషన్ ఎలా వేయాలి, ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలి, ఇంతకుముందు దీని మీద రీసెర్చ్ చేసి మనము దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే రిలవెంట్ జడ్జిమెంట్ దొరుకుతాయి మనకు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ జడ్జిమెంట్స్ అవన్నీ మనం మన కేసులో ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా మనము విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ వన్ థింగ్, అసలు ఎలా పనిచేస్తుందని చెప్పడం వరకు పక్కన పెడితే మీరు డైరెక్ట్గా చూపించారు అసలు ఏ విధంగా యూజ్ అవుతుందని చెప్పేసి న్యాయ వ్యవస్థలు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.